హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జూన్ జూలై 2021కి సంబంధించి ఈ 2 మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్ని మనం ఇప్పుడు చూద్దాం. తెల్ల క్వశ్చన్: క్రిసిల్ ప్రకారం 2021-2022 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ అంచనా జీడిపి వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ 9.5%. 9.5. నెక్స్ట్ వన్: కింది దేశాలలో దాని రాజధాని నగరంలో ఒక కృత్రిమ ద్వీపాన్ని నిర్మించాలని యోచిస్తోంది? ఆన్సర్ డెన్మార్క్. ఓకే, డెన్మార్క్. ఎస్ఐసి చైర్మన్ ఎంఆర్ కుమార్ పదవీ కాలాన్ని ప్రభుత్వం ఎన్ని నెలలు పెంచింది? ఆన్సర్ 9 నెలలు. నెక్స్ట్: డైరెక్టర్ జనరల్ నావల్ ఆపరేషన్స్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ రాజేష్ పెందార్కర్ బాధ్యతలను స్వీకరించారు. నెక్స్ట్: భారత కొత్త ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? భారత కొత్త ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అనూప్ చంద్ర పాండే. నెక్స్ట్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఎంత శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని మంత్రి మండలి ఆమోదం తెలిపింది? ఆన్సర్ 30%. 30%. నెక్స్ట్: టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020 జాబితాలో ఎవరు మొదటి స్థానంలో నిలిచారు? ఆన్సర్ రియా చక్రవర్తి. రియా చక్రవర్తి మొదటి స్థానంలో నిలిచారు. నెక్స్ట్: భూగర్భ జల మట్టం పెరుగుదలలో దేశంలోనే మొదటి స్థానంలో ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్ తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్ వన్: సైబీరియన్ పర్మఫ్రాస్టులో 24,000 సంవత్సరాలు స్తంభింపచేసిన తరువాత తిరిగి జీవించే సూక్ష్మ జంతువేమిటి? ఆన్సర్ రోటిఫర్లు. రోటిఫర్లు. నెక్స్ట్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ప్రపంచ బ్యాంక్ ఎంత శాతానికి తగ్గించింది? భారత వృద్ధి రేటును ప్రపంచ బ్యాంక్ 8.3% తగ్గించింది. నెక్స్ట్: ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో ఉన్నటువంటి 24 మంది న్యాయమూర్తుల సంఖ్యను ఎంతకు పెంచుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నిర్ణయం తీసుకున్నారు? అది ఎంతకు పెంచుతూ? ఆన్సర్ 41కి పెంచుతూ. నెక్స్ట్ వన్: ఇటీవల ఏ మహాసముద్రంను 5వ మహాసముద్రంగా గుర్తించినట్లు నేషనల్ జియోగ్రఫీ సొసైటీ ప్రకటించింది? ఆన్సర్ దక్షిణ మహాసముద్రం. దక్షిణ మహాసముద్రంను 5వ మహాసముద్రంగా గుర్తించినట్లు నేషనల్ జియోగ్రఫీ సొసైటీ ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్: ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈఐయు తాజాగా విడుదల చేసినటువంటి గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2021 సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాలో ఏ నగరం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ న్యూజిలాండ్ దేశంలో ఆక్లాండ్ నగరం. నెక్స్ట్ వన్: భారతదేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటిదాకా దేశంలో ఎన్ని వేల మందికి పైగా బ్లాక్ ఫంగస్ బారిన పడినట్లు వెల్లడించింది? అది ఎన్ని వేల మందికి పైగా? ఆన్సర్ 28,000కు పైగా బ్లాక్ ఫంగస్ బారిన పడినట్లు. నెక్స్ట్ వన్: యుఎస్ నుండి MH-60 రోమియో హెలికాప్టర్లను ఏ దేశ నావికాదళం స్వీకరించనుంది? ఆన్సర్ భారతదేశ నావికాదళం. నెక్స్ట్: సమర్థవంతమైన నీటి నిర్వహణపై దృష్టి సారించే ప్రతిష్టాత్మక యుఎన్ గ్లోబల్ కంపాక్ట్ యొక్క సిఇఓ వాటర్ మాండేట్కు ఇటీవల సంతకం చేసిన భారత సంస్థ ఏమిటి? ఆప్షన్ 3 ఎన్టీపీసీ సంస్థ. ఎన్టీపీసీ. నెక్స్ట్: రత్న అవార్డులను ఏర్పాటు చేయాలని ఏ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది?
ఆన్సర్ అస్సాం. నెక్స్ట్, ఇటీవల ఏ దేశంలో ఘోర రైలు ప్రమాదం జరిగి 50 మందికి పైగా మృత్యువాత పడడం జరిగింది? అది ఏ దేశంలో? ఆప్షన్ 2 పాకిస్తాన్ దేశంలో. నెక్స్ట్ వన్, భారత కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో భాగంగా ప్రస్తుత సంవత్సరం నవంబర్ వరకు ఎన్ని కోట్ల మంది పౌరులకు ఉచితంగా రేషన్ ఇస్తామని ప్రకటించింది? ఆన్సర్ 80 కోట్లు. 80 కోట్ల మంది పౌరులకు. నెక్స్ట్ వన్, భారత్లో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ గ్రీవెన్స్ సెల్ ఆఫీసర్గా ఎవరు నియమించబడ్డారు? ఫేస్బుక్ గ్రీవెన్స్ సెల్ ఆఫీసర్గా నియమించబడ్డటువంటి వారు ఎవరంటే ఆప్షన్ 4 స్ఫూర్తి ప్రియ. స్ఫూర్తి ప్రియ. నెక్స్ట్ వన్, సురక్షిత్ హమ్ సురక్షిత్ తుమ్ అభియాన్ దీనిని నీతి ఆయోగ్ ఏ ఫౌండేషన్తో కలిసి ప్రారంభించింది? ఆన్సర్ పిరమల్ ఫౌండేషన్తో కలిసి. పిరమల్ ఫౌండేషన్తో. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న తోడు అనే పథకంలో భాగంగా చిరు వ్యాపారులకు ఏటా 10,000 రూపాయలు విడుదల చేసే నిమిత్తం ఎన్ని కోట్ల రూపాయలను విడుదల చేసింది? ఆన్సర్ 370 కోట్ల రూపాయలను. 370 కోట్ల రూపాయలను. నెక్స్ట్ వన్, రష్యా తన మొదటి నావికాదళ ఓడను నిర్మిస్తోంది. ఇది పూర్తిగా ఏ టెక్నాలజీతో ఉంటుంది? ఆన్సర్ స్టీల్త్ టెక్నాలజీతో. నెక్స్ట్ వన్, భారత్లో యూపీఐ ఆధారిత యాప్స్లో అధిక చెల్లింపులు ఈ కింది ఏ యాప్ గుండా జరుగుతున్నాయి? ఆన్సర్ ఫోన్పే ద్వారా. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నటువంటి జిల్లా ఏమిటి? ఆన్సర్ గుంటూరు జిల్లా. నెక్స్ట్, కేంద్ర ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అనూప్ చంద్ర పాండే. నెక్స్ట్, ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం భారత్లో యాక్టివ్ యూపీఐ యూజర్లు ఎన్ని కోట్ల మంది ఉన్నారు? ఆన్సర్ 20 కోట్ల మంది. నెక్స్ట్, కింది వాటిలో కొనసాగుతున్నటువంటి ఫ్రెంచ్ ఓపెన్ నుండి ఎవరు వైదొలిగారు? ఫ్రెంచ్ ఓపెన్ నుంచి రోజర్ ఫెదరర్ వైదొలిగారు. నెక్స్ట్, 18 నుంచి 44 సంవత్సరాల వయస్సు, ఓకే, 18 నుంచి 44 వయస్సు నుండి రెండవ మోతాదు లబ్ధిదారులకు మాత్రమే కోవాక్సిన్ షాట్లను నిర్వహించాలని ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్లను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది? ఆన్సర్ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ వన్, ఆక్సివ్యాన్ రూపొందించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్, కింది వాటిలో అస్సాం యొక్క 6వ జాతీయ ఉద్యానవనం ఏది? అస్సాం యొక్క 6వ జాతీయ ఉద్యానవనం ఏది? ఆన్సర్ రైమోనా. నెక్స్ట్, విద్యార్థుల కోసం యూన్ ట్యాబ్, ఓకే, యూన్ ట్యాబ్ అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ లడఖ్. లడఖ్. నెక్స్ట్ వన్, కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం 12 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్నటువంటి పిల్లలను పరీక్షించడం ప్రారంభించినటువంటి ఢిల్లీ ఆసుపత్రి పేరేమిటి? ఆన్సర్ ఎయిమ్స్. నెక్స్ట్ వన్, జూన్ 2021లో ఇంటర్నేషనల్ నైట్రోజన్ ఇనిషియేటివ్ యొక్క 8వ త్రైమాసిక సమావేశాన్ని వాస్తవంగా నిర్వహించిన దేశం ఏమిటి? ఆన్సర్ జర్మనీ దేశం. జర్మనీ. నెక్స్ట్, పిఎస్యు బ్యాంకులు పిఎం స్వనిధి పథకం కింద 95% పైగా రుణాలు మంజూరు చేశాయి. అయితే పిఎం స్వనిధి పథకం కింద రుణ మొత్తం మరియు రుణ పదవీ కాలం ఎంత? ఆన్సర్ 1 సంవత్సరం. పదవీ కాలంతో 10,000 రూపాయల రుణ మొత్తం అన్నమాట. నెక్స్ట్, అంతర్జాతీయ స్విమ్మింగ్ ఫెడరేషన్ ఫినా, ఓకే,
ఫినా బ్యూరో సభ్యునిగా ఎన్నికైనటువంటి 1వ భారతీయుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ వీరేంద్ర నానావతి. వీరేంద్ర నానావతి. నెక్స్ట్ జూన్ 2021లో హుస్సేన్ అల్ ముస్లిం అంతర్జాతీయ స్విమ్మింగ్ ఫెడరేషన్ ఫినా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అతను ఏ దేశానికి చెందినవారు? ఓకే, జూన్ 2021లో హుస్సేన్ అల్ ముసల్లం అంతర్జాతీయ స్విమ్మింగ్ ఫెడరేషన్ ఫినా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే అతను ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ కువైట్. నెక్స్ట్ వన్, వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే ఏ రోజున జరుపుకుంటారు? వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డేను 8వ తేదీ జూన్ నెలలో జరుపుకుంటారు. నెక్స్ట్ 10,000 మీటర్ల విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించిందెవరు? ఆన్సర్ సిఫాన్ హసన్. నెక్స్ట్ తప్పిపోయిన వారిని గుర్తించడానికి అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్పోల్ ఏ పేరుతో కొత్త గ్లోబల్ డేటాబేస్ను ప్రారంభించింది? ఆన్సర్ ఐ ఫ్యామిలియా అనే పేరుతో. ఐ ఫ్యామిలియా అనే పేరు. నెక్స్ట్ వన్, 1232 కిలోమీటర్స్ ది లాంగ్ జర్నీ హోమ్ అనే పుస్తక రచయిత ఎవరు? ఈ పుస్తకానికి రచయిత ఎవరు? ఆన్సర్ వినోద్ కష్రీ. వినోద్ కష్రీ. నెక్స్ట్ ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ 8వ తేదీ జూన్ నెలలో. నెక్స్ట్ నాలెడ్జ్ ఎకానమీ మిషన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? నాలెడ్జ్ ఎకానమీ మిషన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ కేరళ రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ వన్, సామికేదిరా పదవీ విరమణ ప్రకటించారు. అతను ఏ క్రీడలకు సంబంధించిన వారు? ఆన్సర్ ఫుట్బాల్ క్రీడకు సంబంధించిన వారు. నెక్స్ట్ వన్, ఓపెన్ స్కైస్ ఒప్పందం నుంచి ఏ దేశం బయటకు వచ్చినట్లుగా ఆ దేశ అధ్యక్షుడు తెలిపారు? ఆన్సర్ రష్యా దేశం బయటికి వచ్చినట్లుగా ఆ దేశ అధ్యక్షుడు తెలిపారు. నెక్స్ట్ వన్, మే 2021లో వస్తు సేవల పన్ను జిఎస్టి నుండి వసూలు చేసిన ఆదాయం ఎంత? ఆన్సర్ 1.03 lakh crores. నెక్స్ట్ వన్, ఇఫ్కో సంస్థ ఏ పదార్థాల ఉత్పత్తిని ప్రారంభించింది? ఆన్సర్ నానో యూరియా ద్రావణం అనే పదార్థాల ఉత్పత్తిని ఇఫ్కో సంస్థ ప్రారంభించింది. నెక్స్ట్ వన్, భారతీ ఎక్సా లైఫ్ ఈ కింది ఏ చిన్న ఫైనాన్స్ బ్యాంకుతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్ శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో. నెక్స్ట్ ఇటీవల ఏ క్రిప్టో కరెన్సీ సౌరశక్తితో మైనింగ్ యుఎస్లో ప్రారంభించింది? ఇటీవల ఏ క్రిప్టో కరెన్సీ సౌరశక్తితో మైనింగ్ను యుఎస్లో ప్రారంభించింది? ఆన్సర్ బిట్ కాయిన్. నెక్స్ట్ నీతి ఆయోగ్ యొక్క 3వ ఎడిషన్ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ 2020-2021లో ఏ రాష్ట్రం చెత్త ప్రదర్శనకారుడిగా ఎంపికైంది? ఆన్సర్ బీహార్. నెక్స్ట్ ఎంఎస్ఎంఈకి ప్రపంచ బ్యాంకు ఎన్ని కోట్లు సహాయం చేసింది? ఆన్సర్ 3,750 కోట్లు సహాయం చేసింది. 3,750 కోట్లు. నెక్స్ట్ కింది వారిలో ఎవరు ప్రపంచ బ్యాంకు విద్యా సలహాదారుగా నియమించబడ్డారు? ఆన్సర్ రంజిత్ సిన్హా డిసేల్. నెక్స్ట్ వన్,
యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అభ్యర్థిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ అబ్దుల్లా షాహిద్. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ జూన్ 7వ తేదీ. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి భారత్ 115వ స్థానం నుండి ఏ స్థానంకు పడిపోయినట్లు ద స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2021 పేర్కొంది? ఆన్సర్ 117. నెక్స్ట్ వన్, ఇటీవల బుర్కినా ఫోసో అనే ప్రాంతంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడి చేయడంతో 100 మంది పౌరులు మరణించడం అనేది జరిగింది. అయితే ఈ దాడి ఏ దేశంలో జరిగింది? ఆఫ్రికా దేశంలో. నెక్స్ట్, పిల్లల సంరక్షణ సంస్థల నుండి బయటకు వచ్చే బాలురు మరియు బాలికల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ ప్యాడ్ పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ వన్, ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ భారత్ చైర్మన్ అండ్ డిజిటల్ అండ్ టెక్నాలజీ విభాగం ప్రెసిడెంట్గా ఇటీవల ఎవరిని నియమించారు? ఆన్సర్ రాజేష్ నంబియార్ను. నెక్స్ట్, కోవిడ్-19ను ఎదుర్కోవడంలో ఇటీవల ఏ పదార్థం సహాయపడుతుందని బ్రిటన్ శాస్త్రవేత్తలు తెలిపారు? ఆన్సర్ గ్రీన్ టీ సహాయపడుతుందని. నెక్స్ట్, బిమ్స్టెక్ దినోత్సవం 24వ వార్షికోత్సవం ఏ రోజున నిర్వహించారు? ఆన్సర్ 6th జూన్, 6వ తేదీ జూన్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎగుమతి అవుతున్నటువంటి పనామీ రొయ్యను ఏ దేశం అత్యధికంగా దిగుమతి చేసుకుంటోంది? ఆన్సర్ అమెరికా దేశం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన సహకార సంస్థల వ్యాపార పరిమాణం ఎన్ని కోట్ల రూపాయలకు 2020-2021 ఆర్థిక సంవత్సరంలో చేరినట్లు వెల్లడించింది? ఆన్సర్ 450 కోట్ల రూపాయలకు. నెక్స్ట్, నాగి నక్షి పక్షుల అభయారణ్యం వద్ద మొట్టమొదటి పక్షుల పండగ కల్రావ్ అనేది ఏ రాష్ట్రంలో జరిగింది? కల్రావ్ అనేది ఆప్షన్ 4 బీహార్లో జరిగింది. నెక్స్ట్, ఇప్పటి వరకు ఎన్ని రకాల మ్యూటేషన్స్ దక్షిణాఫ్రికా మనిషిలో గుర్తించిన పరిశోధకులు తెలిపారు? ఇప్పటి వరకు ఎన్ని రకాల మ్యూటేషన్స్ను దక్షిణాఫ్రికా మనిషిలో గుర్తించినట్లుగా పరిశోధకులు తెలిపారు? ఆన్సర్ 32 రకాల మ్యూటేషన్స్ను. నెక్స్ట్ వన్, 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఎప్పుడు జరపనున్నట్లు ఆస్కార్ నిర్వాహకులు వెల్లడించారు? ఆన్సర్ 27వ తేదీ మార్చి నెల 2022. నెక్స్ట్, భారత ప్రధాని మోదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా E100 అంటే 100% ఇథనాల్తో పంపిణీ చేసే పెట్రోల్ స్టేషన్లను ప్రారంభించారు? ఆన్సర్ పుణేలో. ఇది ఎక్కడ ప్రారంభించారంటే పుణేలో. నెక్స్ట్, జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఒకరోజు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా మారిన 19 ఏళ్ల హరిద్వార్ విద్యార్థి పేరు ఏమిటి? ఆన్సర్ శ్రేష్ఠి గోస్వామి. నెక్స్ట్, గ్రీన్ ఎయిర్పోర్ట్ విభాగంలో అవార్డును ఏ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గెలుచుకుంది? ఆన్సర్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గెలుచుకుంది. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మా వెబ్సైట్ www.srtutorialedu.com అనే వెబ్సైట్ ద్వారా మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మా వెబ్సైట్లో మీకు సబ్జెక్ట్ వైజ్గా ఆన్లైన్ మార్క్ టెస్ట్ అనేది ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి
మీరందరూ కూడా ఆన్లైన్ మాక్ టెస్ట్‌లో ఫ్రీగా పార్టిసిపేట్ చేయండి. అలాగే పీడిఎఫ్స్‌ని కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మా వెబ్‌సైట్, వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్‌కి సంబంధించిన లింక్స్‌ని డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.